హాయ్ అండి. మనం ఇంట్లోనే ఇలా సింపుల్‌గా రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీని చేసుకోవచ్చు. ఈ చిన్న ఇంగ్రీడియెంట్ యాడ్ చేస్తే చాలండి. ఎప్పుడు చేసినా అద్భుతమైన టేస్ట్ వస్తుంది. త్వరగా కూడా అయిపోతుంది. ప్రాసెస్ కూడా చాలా చాలా సింపుల్ అండి. ఏం లేదు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకొని అందులో పచ్చిమిరపకాయలు, ఎర్రగడ్డలు వేసి కొద్దిసేపు మగ్గాక ఉప్పు వేసి మగ్గనివ్వండి. తర్వాత అందులోకి టమోటాలు వేసి వేయించుకోండి. తర్వాత టమోటాలు మగ్గిన తర్వాత మష్రూమ్స్ వేసి కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం ఉప్పు వేయండి, త్వరగా మగ్గుతాయి. మష్రూమ్స్ కొంచెం నీళ్ళు ఊరేలోపు మనం మిక్సీలోకి కర్రీకి కావాల్సిన పేస్ట్ వేసుకుందాము. అందులో ఒక చెక్క, ఒక లవంగము, ఎర్రగడ్డలు, టమోటాలు వేసుకోవాలి. మీకు కావాలనుకుంటే యాలకులు కూడా వేసుకోవచ్చు, లేదనుకుంటే స్కిప్ చేయొచ్చండి. అది కొంచెం బరకగా చేసుకోండి, లేదా మెత్తగా అయినా పేస్ట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పేస్ట్ని మన మష్రూమ్స్లోకి వేసేసి కొద్దిగా కారము, కొంచెం మిరియాల పొడి వేసుకోవచ్చండి. మీరు మిక్సీలో కావాలంటే జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగా టేస్ట్ వస్తుంది. తర్వాత కొద్దిసేపు మగ్గనివ్వాలి. కొంచెం నీళ్ళు ఊరిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకోవాలండి. అంతే అండి, సింపుల్. మన రెస్టారెంట్ స్టైల్ మష్రూమ్ కర్రీ అయిపోయింది. ఇది రోటీలోకైనా, చపాతీలలోకైనా, అన్నంలోకైనా చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like and subscribe to my channel. Thank you.